ఒబేసిటీ అనేది మెయిన్ రీజన్ అయిపోతుంటే మోస్ట్ కామన్ థింగ్ అయిపోతుంది. ఏదో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. లైక్ మనం ఎవరిని తీసుకున్నా సరే ఎయిదర్ మాల్ న్యూట్రిషన్ ఉంటున్నారు, లేకపోతే ఒబేస్ ఉంటున్నారు. సో ఏంటంటే ఈ 2 మెయిన్ థింగ్ కాబట్టి కొంచెం మాల్ న్యూట్రిషన్ అయినా, ఒబేస్ అయినా 2 మనకి సీరియస్ థింగ్, మేజర్ థింగ్సే. సో ఏంటంటే ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి ఒబేసిటీ కాబట్టి దాన్ని కొంచెం ఓవర్‌కమ్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫుడ్ కంపల్సరీ జంక్ ఫుడ్ అనేది ఉండకూడదు. జంక్ ఫుడ్ అది వీలైనంత కొంచెం తగ్గించి తీసుకోవాలి. అండ్ ఏంటంటే 5 ఫుడ్ గ్రూప్స్ మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ మనం తీసుకునే ఫుడ్ ఏంటంటే వెల్ బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. 5 ఫుడ్ గ్రూప్స్ లైక్ సమ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, పల్సెస్, సిరియల్స్, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అండ్ మీట్. సో ఈ 5 ఫుడ్ గ్రూప్స్ కలిస్తేనే మనం దాన్ని బ్యాలెన్స్డ్ డైట్ అంటాము. ఇవన్నీ కూడా కరెక్ట్ పోర్షన్‌లో ఉన్నప్పుడే అది మనకి ఒబేసిటీ లేకుండా ఓవర్‌కమ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అన్నీ తీసుకోవచ్చు, ప్రాబ్లమ్ ఏం లేదు. ఇందులో కూడా ఏంటంటే సింపుల్ షుగర్స్, కాంప్లెక్స్ షుగర్స్ అని ఉంటుంది. ఇందులో ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే సింపుల్ కంటే కాంప్లెక్స్ షుగర్స్ ఎక్కువగా తీసుకుంటే బెటర్. లైక్ ఏంటంటే అది కొంచెం డైజెషన్ అవ్వడానికి టైం పడుతుంది. లైక్ సమ్ హోల్ గ్రెయిన్స్ ఉందనుకోండి, అంటే మనం ఇప్పుడు వైట్ రైస్ అలా తీసుకున్నాం అనుకోండి, అది ఈజీ అవుతుంది, డైజెషన్ అవుతుంది. బట్ ఇన్ కంపేర్ టు మనం వీట్ ప్రొడక్ట్ అలా ఏదైనా తీసుకుంటే అందులో కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కొంచెం మన బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఇలా ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అనేది కొంచెం ఈజీ డైజెషన్ ఉన్నవి కాకుండా లాంగ్ టర్మ్ ఉండేలాగా, అంటే అబ్జార్ప్షన్‌కి కొంచెం స్లో ప్రాసెస్ అయ్యేలాగా తీసుకోవాలి. అండ్ ప్రోటీన్ కూడా తీసుకోవచ్చు, అందులో ఇబ్బంది ఏం లేదు. బట్ ఏంటంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం అన్నది కూడా మంచిది కాదు. సో వీక్లీ ట్వైస్ నాన్ వెజ్ అనేది ఈజ్ ఓకే. అండ్ ఎగ్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రూట్స్ మనం రెగ్యులర్‌గా ఇంక్లూడ్ చేసుకుంటేనే బెటర్. ఎందుకంటే ఒబేసిటీని ఓవర్‌కమ్ చేయాలంటే ఫస్ట్ థింగ్ మనం తీసుకోవాల్సింది హై ఫైబర్. హై ఫైబర్ ఏంటంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్, సలాడ్స్, హోల్ గ్రెయిన్స్, స్ప్రౌట్స్, ఓట్స్ ఇవన్నీ కూడా లైక్ మనకు హై ఫైబర్ కిందికి వస్తుంది. ఇందులో కూడా ఏంటంటే ఫైబర్ వచ్చేసి కొంచెం సలాడ్స్ లాగా ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్. ఎదర్ ఇన్ ఫార్మ్స్ లైక్ బాయిల్డ్ కానీ, స్ప్రౌటెడ్ కానీ అలా కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం డ్రెస్సింగ్ కానీ ఆలివ్ ఆయిల్ అలా 1 టీ స్పూన్ అలా ఇంక్లూడ్ చేసుకుంటే కొంచెం మనకు ఒమేగా 3 అలాంటిది కూడా హెల్ప్ అవుతుంది. అంటే కొంచెం బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని ఉంటుంది కదా, ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్, ఇదేంటంటే కొంచెం బ్యాడ్ కొలెస్ట్రాల్, దీన్ని కొంచెం తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అండ్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి. వాటర్ ఎంత తీసుకుంటే అంత మంచిది. సో దట్ ఏంటంటే డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. నాట్ ఓన్లీ వాటర్, యూ కెన్ ఇంక్లూడ్ ఎనీ టైప్ ఆఫ్ లిక్విడ్, సమ్ మిల్క్, బటర్ మిల్క్, సమ్ జ్యూసెస్, ఎనీ కైండ్ ఆఫ్ లిక్విడ్. అది కూడా ఏంటంటే ఒబేస్ ఎక్కువ ఉన్న వాళ్ళు జ్యూసెస్ కంటే కూడా కట్ ఫ్రూట్ అయితేనే బెటర్. ఎందుకంటే మనం జ్యూస్ చేస్తే మొత్తం పల్ప్ మొత్తం తీసేస్తాం కాబట్టి ఫైబర్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫైబర్ లాస్ అవ్వకుండా ఉండాలి అంటే కంపేర్ టు జ్యూస్, ఫ్రూట్ అయితేనే బెటర్‌గా ఉంటుంది. అండ్ ఈ ఫుడ్స్‌లో కూడా ఏంటంటే హై కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోకూడదు. లైక్ సమ్ ఫ్రూట్స్‌లో కూడా బనానా తీసుకోకూడదు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటుంది. సో గ్రేప్స్ తీసుకోకూడదు, కార్బోహైడ్రేట్స్ ఇందులో కూడా ఎక్కువగా ఉంటుంది. సో అదర్ దెన్ దిస్ నార్మల్ ఫ్రూట్స్ అన్నీ తినొచ్చు, అది కూడా లిమిటెడ్ క్వాంటిటీ 100-150 గ్రామ్స్ ఉండాలి, అంతకుమించి ఎక్సెస్ ఏమీ అవసరం లేదు. అండ్ జంక్ ఫుడ్ అయితే కంపల్సరీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది.